గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో చెప్పినటువంటి కొన్ని నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలని ఈరోజు మనం చర్చించుకుందాం. మహాభారతంలో కానీ శ్రీమద్ భాగవతంలో కానీ శ్రీకృష్ణ పరమాత్మని మించినటువంటి ఆకర్షణీయమైన మహిమాన్వితమైనటువంటి పాత్ర మరొకటి లేదు. ముఖ్యంగా మహాభారతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అలాంటి శ్రీకృష్ణుడి పాత్ర మీద కూడా ఎన్నో అనుమానాలు కలుగుతాయి. ఈ అనుమానాలు ధృతరాష్ట్రుడికి కలిగాయి. యుద్ధం అయినటువంటి తర్వాత గాంధారీదేవికి కూడా అనుమానం కలిగి కృష్ణుడిని నిందించి శపించింది కూడా. అందరికీ ఒక అనుమానం, మనం కూడా ఎంతో ధర్మాత్ములుగా ఉన్నాం, మేము మాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదు, అయినా కూడా మాకు కష్టాలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం మనం. అంటే గత జన్మలో ఎవడెవడు ఏమేమి చేసుకున్నాడో, ఎంత సంచిత పాపపు మూట వాడి వీపు మీద ఉందో తెలియదు కదా, పరమాత్మకే తెలుసు. కర్మఫల ప్రదాత పరమాత్మ సాక్షి మాత్రంగా చూస్తుంటాడు, దేంట్లో జోక్యం చేసుకోడు ఆయన. నువ్వు సత్కర్మలు చేస్తే మంచి ఫలాలు ఇస్తాడు, దుష్కర్మలు చేస్తూ ఉంటే దానికి తగినటువంటి కష్టఫలాలు వస్తాయి. మనం భారతం చదువుతుంటే వచ్చే అనుమానాలు ఏంటంటే, ముఖ్యంగా కృష్ణుడు పాండవులకి అండగా ఉన్నాడే, ముఖ్యంగా అర్జునుడికి బావమరిది, పాండవులకి సొంతగా మేనత్త కొడుకులు పాండవులకి కృష్ణుడు మేనమావ కొడుకు. మరి ఇంత అండాదండా ఉన్నా కూడా పాండవులు ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డారు? 12 ఏళ్ల వనవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం, అంతేకాదు లాక్షాగృహంలో దహింపబడటానికి ప్రయత్నం చేస్తే ఏకచక్రపురంలో భిక్షాటన చేసుకుంటూ బతికారు సంవత్సర కాలం. ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి? మరొక ప్రశ్న, ద్రౌపదీదేవి ఎలుగెత్తి అరిచి పిలిస్తే గాని కృష్ణుడు రాకూడదా? ఆయన దేవుడు కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనకి సొంత చెల్లెల కంటే ఎక్కువగా భావించాడు కదా ద్రౌపదీదేవిని. అసలు ధర్మరాజును జోదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపేసి ఉండొచ్చుగా. అప్పుడు అసలుకి ఈ వనవాసం, ఈ అజ్ఞాతవాసం, ఈ కష్టాలు ఏమి ఉండవు కదా. దుర్యోధనుడు శకునితో ఆడించినట్లుగా ధర్మరాజు కూడా కృష్ణుడితోటి జోదం ఆట ఆడించి ఉండొచ్చుగా తన తరఫున. ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు మాత్రమే కృష్ణుడు వస్తాడా?
రక్షించడానికి. అసలు ఆపద రాకుండా ఆపలేడు ఆయన. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సహజంగానే మన మనస్సును తొలుస్తూ ఉంటాయి. వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. అది మహాభారతంలో చిట్ట చివరి పర్వాల్లో ఉద్ధవుడు ఈ ప్రశ్నలన్నీ అడిగాడు పరమాత్మని. ఉద్ధవుడికి చెప్పాడు. ఉద్ధవుడు అడిగాడు, కృష్ణ, నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, బంధువు కదా, ధర్మరాజు జోదం ఆడకుండా ఆపేసే ఉండొచ్చు కదా, లేదా ఆ ధర్మరాజు తరఫున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అన్నప్పుడు కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి, ఓ ఉద్ధవా, గుర్తు పెట్టుకో, ఎప్పుడు కూడా తెలివి ఉన్నవాడిదే గెలుపు అవుతుంది. తెలివితేటలు ఉండాలి, వివేకం ఉండాలి. సుయోధనుడు గొప్ప వివేకవంతుడు. తనకు ఆట రాదు కాబట్టి తన మేనమామ అయినటువంటి శకునితో ఆడించాడు. శకుని జూత క్రీడలో ప్రావీణ్యం పొందినవాడు. ధర్మరాజుకి ఆ వివేకం లేదు. ఒకవేళ ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే కథ వేరేలాగా ఉండేది. కానీ ధర్మరాజు ఆ పని చెయ్యలేదు కదా. నేను ధర్మరాజు ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అని గుమ్మం ముందే ఎదురు చూస్తున్నానయ్యా. కానీ ధర్మరాజు పిలవలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. కృష్ణుడు రాకుండా ఉండాలని ప్రార్థించాడు అక్కడికి. అతడి ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజును తిడుతున్నారే కానీ నన్ను ఎందుకు పిలవలేదు అని అడిగిన వాడు లేడు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించల. నన్ను పిలిచి ఉంటే నేను రాకుండా ఉంటానా ఉద్ధవా? ఇక విపత్కర పరిస్థితుల్లో నన్ను ప్రార్థించింది. ఎక్కడో ద్వారకలో ఉండే నేను ఆమె యొక్క ఆర్తనాదం విన్నాను. ఆమె పిలుపులో ఆర్తి ఉన్నది, భక్తి ఉన్నది, బాధ ఉన్నది. వెంటనే అక్షయంగా చీరలు ఇచ్చి రక్షించాను అన్నాడు. ఉద్ధవుడు మళ్ళీ అడిగాడు, అంటే కృష్ణ, తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే గాని రావా నువ్వు? ముందే ఆపద నుంచి గట్టెక్కించవా? నీకు బాధ్యత లేదా పాండవుల పట్ల అని అడిగాడు నిష్ఠూరంగా. కృష్ణుడు అన్నాడు, ఉద్ధవా, జీవితంలో జరిగే ప్రతిదీ కూడా కర్మానుసారం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి. ఆ కష్టానికి ఎవడో పుల్లయ్యో సుబ్బయ్యో ఎల్లయ్యో కారణం అనుకుంటున్నాం. వాళ్ళు కారణం కానే కాదు. నువ్వు చేసిన కర్మే నిన్ను కట్టి కుడిపినా, నిన్ను అందలం ఎక్కించిన కర్మే. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవింపక తప్పదు అనే తత్వాలు పాడుకుంటూ ఉన్నాం. పరమాత్మ చెబుతున్నాడు, నేను ఎవడి యొక్క కర్మని మార్చలేను. చూడండి పరమాత్మ చెప్పిన మాట. ఎవడి కర్మని నేను మార్చలేను, కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ సాక్షి మాత్రంగా గమనిస్తూ ఉంటాను అంటున్నాడు. ఉద్ధవుడు వెంటనే అడిగాడు, అంటే మా పక్కనే ఉండి మేం కష్టాల్లో ఆపదల్లో చిక్కుకొని కూరుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటావా? అంతే తప్ప ఎటువంటి సహాయం చేయవా నువ్వు అని కొంచెం నిష్ఠూరంగానే అడిగాడు. కృష్ణుడి చిరునవ్వు నవ్వి, మిత్రమా ఉద్ధవా,
ఇక్కడే నువ్వు ఒక్క విషయం గమనించటం మానేశావు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలుగుతావు? ఇది మనమందరం కూడా ఇక్కడే బోల్తా పడతాం. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదు అనుకుందిట. మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు ఎవడు చూడొచ్చారులే అనుకుంటాం. శకుంతలాదేవి చెబుతుంది, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ మానవుడు చేసేటటువంటి ప్రతి కర్మని పరిశీలిస్తూ ఉంటాయి. ఇవి కర్మసాక్షులు అని చెప్పి తనని తిరస్కరించినటువంటి ఆ దుష్యంత మహారాజుతో చెబుతుంది. అంటే భగవంతుడు మన పక్కనే ఉన్నాడు, సాక్షి మాత్రంగా మనల్ని చూస్తూ ఉంటాడు అనే విషయం గనక మనం జ్ఞప్తిలో పెట్టుకుంటే అసలు తప్పు మనం చేయలేం. కానీ మానవులు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోతారు. మనం ఏం చేసినా ఆయనకి ఎక్కడ తెలుస్తుందిలే అనుకుంటారు. తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ తప్పుల యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. నిరంతరము మీ పక్కనే ఉన్నటువంటి నన్ను గుర్తించి స్మరించి కర్మలు చేయండి అంటున్నాడు. కర్మలు చేయడంలో నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాన్ని ఆశించొద్దు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న. మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్వకర్మణి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అద్భుతమైన మాట. ప్రతి వ్యక్తి జీవం ఉన్నంత వరకు కర్మానుష్ఠానం చేస్తూనే ఉండాలి. అది కూడా సత్కర్మాచరణ చేస్తేనే ఆ సత్కర్మల వల్ల సత్ఫలితాలు వస్తాయి. మనని ఎవరు చూడొచ్చాళ్లే అనుకుంటే దుష్కర్మలు చేస్తూ పోతే ఆ దుష్కర్మల యొక్క పాప ఫలితాన్ని వ్యాధి రూపంలో కానీ, బాధ రూపంలో కానీ, కష్టాల రూపంలో కానీ అనుభవించి తీరాల్సిందే. అంటే ఎప్పుడైతే మనం కర్మ ఫలత్యాగం చేస్తూ మనం చేసిన కర్మలని పరమాత్మకి అర్పణ చేసుకుంటూ గనక కర్మలు చేస్తే అప్పుడు ఆ కర్మ ఫలం ఎంత మధురంగా ఉంటుందో ఆలోచించు ఉద్ధవ. ఉద్ధవుడి ద్వారా మనందరికీ సందేశం ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కృష్ణుడిని అడ్డం పెట్టుకొని మానవ జాతికి చెప్పాడు భగవద్గీత. అది కృష్ణుడు చెప్పినటువంటి గొప్ప రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకుంటే మన జీవితాలు సాఫీగా సాగిపోతాయి. చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. ఆ కథలో ఒక తల్లికి ఒకటే పిల్లవాడు, అంతా 7-8 సంవత్సరాలు పిల్లవాడు. ప్రతిరోజు అడవి దాటి వెళ్ళాలి బడికి. అమ్మా, అడవిలో వెళుతుంటే భయం పుడుతుంది, ఎట్లా అన్నాడు. అప్పుడు ఆమన్నది, మీ అన్నయ్య కృష్ణుడున్నాడు, ఆ కృష్ణుడిని తలుచుకో, నీకే భయం లేకుండా నిన్ను రోజు అడవి దాటిస్తాడు అని చెప్పింది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ చెప్పిన మాటను పట్టుకున్నాడు. అడవిలో వెళుతూ ఉన్నాడు. ఒక పులి వచ్చింది. అన్నా కృష్ణ, నన్ను రక్షించు అన్నాడు. అంతే, నల్లటి పిల్లవాడు వచ్చాడు. ఆ పులిని పారద్రోలి ఆ పిల్లవాడిని అడవి దాటించాడు. ఇంటికి వచ్చాడు పిల్లాడు. అమ్మా, నువ్వు చెప్పావు కదా ఇవాళ పులి వచ్చింది, కృష్ణ అన్నయ్య అన్నాను,
ఒక నల్లటి పిల్లవాడు వచ్చాడమ్మా, అందమైనటువంటి బాలుడు. ఆయన ఒక్క అదిలింపు వదిలించాడు, ఆ సింహం కాస్త పారిపోయింది. నన్ను జాగ్రత్తగా బడి దగ్గర దింపాడమ్మా అని చెప్పి ఆశ్చర్యపోయిందా. నాయన, ఎంత అదృష్టవంతుడిరా నువ్వు. సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ దర్శనాన్ని పొందగలిగావు అంటే నమ్మి ఆచరించాలి. అలాగే మరొక రహస్యం ఏంటంటే, ఇందులో జీవితంలో మంచి జరిగినా మనకి చెడు జరిగినా అన్నింటినీ అంగీకరించడమే కృష్ణుడి యొక్క తత్వం. అంటే ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ విధి నిర్ణయిస్తుంది. ఆ విధి నిర్ణయానుసారం మనం ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప దేనికి మనం కర్తలం కాదు అని మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం. కృష్ణ పరమాత్మ ఆయన తత్వం నిగూఢమైనది, గహనమైనది, అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదండి. భాగవతంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతి లీల వెనకాల ఒక తాత్వికమైనటువంటి దృక్పథం ఉంటుంది. దాన్ని మనం పట్టుకోవాలి. అలా మనం తప్పకుండా ప్రతి లీల వెనకాల ఉండేటటువంటి అంతరార్థాలని తరువాత ప్రస్తుతం ఆ గ్రంథాలన్నీ చీరాల్లో ఉండిపోయినాయి. మేమేమన్నా 3 నెలల నుంచి బెంగళూరులోనే ఉన్నాం. ఈ గుండె ఆపరేషన్ తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు వాటిని అధ్యయనం చేసి ప్రతి లీల వెనకాతల ఉండేటటువంటి నిగూఢమైనటువంటి ఆ కృష్ణ తత్వాన్ని మనం ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు 4-5 సబ్స్క్రైబర్లుగా మార్చండి. విషయం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి ఈ వీడియో షేర్ చేసే బాధ్యతను కూడా మీరే తీసుకోండి అని మిమ్మల్ని సవినీయంగా ప్రార్థిస్తూ, ప్రసారం చేసినటువంటి మన మోహనవాణి అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విన్న మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసినటువంటి అక్కునూరి వారికి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహం ఎప్పుడూ వర్షించాలి మన మీద అని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.